ఒకసారి శివయ్య కైలాసంలో లోతైన ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. చుట్టూ నిశ్శబ్దం. అకస్మాత్తుగా ఆయన చెవిలో రామ్ నామ్ సత్యహే, రామ్ నామ్ సత్యహే అనే నామస్మరణ వినిపించింది. శివయ్య కళ్ళు తెరిచి ఆశ్చర్యపోయాడు. నా ప్రియమైన రాముని నామం ఎవరు జపిస్తున్నారు అని చూశాడు. ఆ శబ్దం భూలోకం నుంచి వస్తోంది. భూమిపై ఒక మనిషి చనిపోయాడు. అతని శరీరాన్ని పాడమీద పెట్టుకొని కొంతమంది శ్మశానానికి తీసుకెళ్తూ రామనామం జపిస్తున్నారు. అది చూసిన శివయ్య మానవ రూపంలో భూమికి వచ్చి వారితో పాటు నడవడం ప్రారంభించాడు. ఎవరికీ తెలియకుండా ఆయన కూడా ఆ శవయాత్రలో భాగమయ్యాడు. అందరూ కలిసి శ్మశానానికి చేరుకున్నారు. అక్కడ శరీరాన్ని చితిపై పెట్టిన వెంటనే రామనామం ఒక్కసారిగా ఆగిపోయింది. అది చూసి శివయ్య ఆశ్చర్యపోయి అడిగాడు, ఇంతసేపు రామనామం జపించారు, ఇప్పుడెందుకు ఆపేశారు? అప్పుడు అక్కడున్న ఒక మనిషి ఇలా అన్నాడు, అతనితో అయిపోయింది కదా, ఇక మనం వెళదాం. ఆ మాట విన్న వెంటనే శివయ్య హృదయం చాలా బాధపడింది. మనిషి చివరి ప్రయాణంలో కూడా దేవుని నామం మరిచిపోతారా అని అనుకున్నాడు. అప్పటినుంచి శివయ్య శ్మశానంలోనే ఉండి అక్కడికి వచ్చే ఆత్మలకు తోడుగా ఉంటాడని చెబుతారు. అక్కడి బూడిదను తన శరీరానికి పూసుకుంటూ ప్రపంచానికి ఒక గొప్ప సత్యం చెబుతాడు. మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా చివరికి మిగిలేది బూడిద మాత్రమే. కాని దేవుని నామం మాత్రం శాశ్వతం. ఓం నమః శివాయ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి భక్తి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్